కాకినాడ నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న సాగర్ ఆధ్వర్యంలో కాకినాడ సిటీ మాజీ అధ్యక్షులు పార్టీ సీనియర్ నాయకులు రాగిరెడ్డి జయరాం కుమార్ ఫ్రూటి కుమార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు జరిగింది. ఈ సందర్భంగా ఫ్రూటి కుమార్ చిత్రపటానికి నాయకులు కార్యకర్తలు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న మాట్లాడుతూ ఫ్రూటి కుమార్ ప్రజల కోసం, పార్టీ బలోపేతం కోసం, కార్యకర్తల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమించిన నాయకుడని కొనియాడారు. ఆయన భౌతికంగా దూరమైనప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. మాజీ కార్పొరేటర్ రాగిరెడ్డి బన్నీ మాట్లాడుతూ ప్రతి ఏడాది ఆయన జయంతి వర్ధంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తూ తమ కుటుంబానికి అండగా నిలుస్తున్న మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పార్టీ నాయకత్వం కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మైనార్టీ సెల్ అధ్యక్షులు ఖలీద్ బషీర్, మాజీ కార్పొరేటర్లు పేర్ల జోగారావు, సంగాని నందం, పెనుపోతు సత్తిబాబు, నాయకులు రావూరి వెంకటేశ్వరరావు, చిక్కాల సుధాకర్, కోక వెంకటగిరి పరశురాం, ఆదిత్య కుమార్, బత్తిన బైడ్రాజు, ఆనంద్, గుండవరపు బాబురావు, భాషా కార్యకర్తలు, అభిమానులు, కుటుంబ సభ్యులు పాల్గొని ఫ్రూటి కుమార్కు ఘన నివాళులు అర్పించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా సోదరుడు శ్రీ రాగిరెడ్డి వెంకట జయరాం కుమార్ ఫ్రూటి కుమార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని మన కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సుంకర శివప్రసన్న సాగర్ గారి పర్యవేక్షణలో ఈ జన్మదిన వేడుకలు పార్టీ ఆఫీస్ లో ఘనంగా జరిగాయి. దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, అంటే కుమార్ గారి అభిమానులకు, శ్రేయోభిలాషులకు, పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ మా ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా మా కుమార్ గారి పుట్టినరోజుని కానీ వర్ధని కానీ గుర్తుపెట్టుకుని చేస్తున్నందుకు పార్టీకి మేము ఎప్పుడు రుణపడి ఉంటాం. ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఫ్రూటి కుమార్ గారి జయంతి సందర్భంగా ఈ రోజు ఇక్కడ ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో మన వైఎస్ఆర్సీపీ నాయకులు, అదే విధంగా కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, మీడియా మిత్రులు అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఫ్రూటి కుమార్ గారు మన మధ్య లేకపోవడం నిజంగా చాలా చాలా బాధాకరమైన విషయం. ప్రజల కోసం, పార్టీ కోసం, కార్యకర్తల కోసం కష్టపడి పనిచేసిన నాయకుడు ఫ్రూటి కుమార్ గారు. మరి ఆయన లేకుండా మన మధ్య లేకుండా పోయి 5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా మనం అది తీసుకోలేకపోయిన పరిస్థితి ఈ రోజు మన అందరిలో కూడా కనపడతా ఉంది. ఫ్రూటి కుమార్ గారు ఎప్పుడు కూడా మన పార్టీ కార్యక్రమాల్లో మనందరితోటి ఉన్నారని చెప్పి మేము అందరం కూడా భావిస్తూ, ఫ్రూటి కుమార్ గారి ఫ్యామిలీకి, దీప్తి గారికి కానివ్వండి, పిల్లలకు కానివ్వండి, మన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, అదే విధంగా పార్టీ మేమందరం కూడా ఎప్పుడు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ, జై ఫ్రూటి కుమార్ గారు.